నేను భార్యగా రఘురాం గారి పక్కన స్థానాన్ని మాత్రమే భర్తీ చేయగలిగేదాన్ని. కానీ ఆయన మనసులో ఉన్న మీ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. కళ్యాణిని చంపాలనుకున్నవాడు ప్రతి క్షణం కళ్యాణిని గమనిస్తూనే ఉన్నాడు. కోటిలోని చేపల మార్కెట్లో చేపలు అమ్ముతుంటాడు సార్. అంతవరకే నాకు తెలుసు సార్. నమస్తే అన్న. మొత్తానికి నన్ను ట్రేస్ చేసినావు, శభాష్. కానీ నా జాగ్రత్తలో నేనున్నా. వీడితో మాట్లాడే ఆకాష్, వీడిని 4 తగిలిస్తే వీడేంటో వీడి వెనకాలన్నది ఎవరో అన్నీ అవే బయటకు వస్తాయి. సార్ నమస్తే. అన్నకి నాకు పాత పరిచయం ఉంది, కొట్టాడడానికి పర్ఫెక్ట్ రీజన్ ఉంది. మధ్యలో నువ్వెవరు? సడన్గా ఎంట్రీ ఇచ్చి సజెషన్లు ఇస్తున్నావు. అన్నా ఈయనెవరే? ఆకాష్, వీడికి వెటకారాలు బాగా ఎక్కువైపోయాయి. ఇక మాటలతో అనవసరం, 4 పేకాల్సిందే. అచ్చా, కొడతారా? అంతా మీ ఇష్టమేనా? ఇంకా డిసైడ్ అవ్వలేదు. కొట్టాలనే ఆలోచన ఉంటే నీకు ఆలోచించే టైం కూడా ఉండదు. నువ్వు ఒక కిరాయి కుక్కవని తెలుసు. కళ్యాణిని చంపని నీకు చెప్పింది ఎవరో చెప్పు. నువ్వు అడగంగానే చెప్పనీకి నేనేమన్నా స్కూల్ పిల్లోనా, లేక నువ్వేమన్నా పాఠాలు చెప్పేటోడివా? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? అరే సేమ్ టు సేమ్, ఇద్దరు ఒక తీరే మాట్లాడుతుండ్రు. అన్నా నువ్వేమో కంచనన్నావు, మరి అన్న కంచ కట్టే కరెంటు వైరా? ఇద్దరు కళ్యాణికి బాడీగార్డ్లా అయింది.
ఆకాష్, వీడిని పోలీసులకు అప్పచెప్తే గానీ తిక్క కుదరదు. ఎక్కువ వదలొద్దు. ఆకాష్ వెళ్ళు, వాడిని పట్టుకో. వాడు వెళ్ళిపోతున్నాడు, వాడిని పట్టుకో. అయ్యో ఆకాష్, నాకేం కాలేదు, వెళ్ళు. ఆకాష్ వదలొద్దు, వాళ్ళని పట్టుకో. వెళ్ళు ఆకాష్, వెళ్ళు. చెప్పేది నీకే. నాకే రఘురామ్ గారు, సార్ నాకేం కాలేదు ఆకాష్. అయ్యో పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. ఆకాష్ వాడు వెళ్ళిపోయా, పట్టుకో. పర్లేదు సార్, ముందు హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో నాకేం కాలేదు, వాళ్ళని వదలకో. వాళ్ళ తర్వాత చూసుకోవచ్చు. పదండి సార్, హాస్పిటల్కి చెప్పేది విను, పట్టుకో, వెళ్ళు. పదండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. సార్ రఘురామ్ గారు, నాకేం కాలేదు, ముందు హాస్పిటల్కి వెళ్దాం. కూర్చోండి. ఆకాష్, సేతి గురించి ఇప్పుడే కళ్యాణితో చెప్పొద్దు. తనకి ప్రమాదం ఉందని తెలిస్తే కళ్యాణి టెన్షన్ పడుతుంది. అలాగే రఘురామ్ గారు, మీరు కూడా మీ మిస్సెస్తో ఇప్పుడే ఏమీ చెప్పకండి. ఇప్పటికే ఆవిడ చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఈ విషయాలు నేను తెలిస్తే ఇంకా ఆందోళన పడతారు. లేదు ఆకాష్, దీపక్ నా గురించి తెలుసు. మా మధ్య దాపరికాలు ఏముండవు. తను నన్ను అర్థం చేసుకోగలదు. సరే మీ ఇష్టం, కానీ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. పదాకాష్, కాఫీ తాగి వెళ్తూ గానీ. పర్లేదు సార్, నేను వెళ్తాను. నువ్వు బండి తీసుకెళ్ళు, నేను డ్రైవర్ని పంపిస్తాను. పర్లేదు సార్, నేను వెళ్తాను, తీసుకోండి. బాయ్ ఆకాష్. ఓకేనండి, టేక్ కేర్. ఓకే. ఏమైందండి? తలకి కట్టేంటి? అసలేం జరిగింది? ఏం లేదు దీప, అనవసరంగా కంగారు పడకు. తలకిలా కట్టుకుని ఏం కాలేదంటారేంటండి? లేదు దీప, చిన్న గాయమే, తగ్గిపోతుంది. నేను బయటికి వెళ్లే ముందు చెప్పాను జాగ్రత్తగా ఉండమని. అసలేం జరిగింది చెప్పండి. కళ్యాణి ప్రమాదంలో ఉంది దీప. తనను ఒకటి చంపాలని చూస్తున్నాడు. నేను ఆకాష్ వాడి గురించి కనుక్కోవడానికి వెళ్ళాం. అప్పుడు జరిగిన చిన్న ఘర్షణలో వాడు ఆకాష్ని కొడుతుంటే అడ్డుకోవడానికి వెళ్ళిన నాకు ఈ గాయం తగిలింది. మీరు తప్పుగా అనుకున్నంటే ఒక మాట చెప్తాను. ఏమిటి దీప? మీరు కళ్యాణికి ఏ రకంగానైనా సాయం చేయండి.
నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా మీ ప్రాణాల మీదకి వచ్చే రిస్క్ తీసుకునే ముందు మీకోసం తప్పించే వ్యక్తిని నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తుంచుకోండి. నేనొచ్చాను కదా అని కళ్యాణి గురించి పట్టించుకోకూడదని నేను చెప్పడం లేదు. కానీ మీకు జరిగిరాంది ఏమైనా జరిగితే మిమ్మల్ని నమ్ముకునున్న మా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. దీపా, అసలే అత్తయ్య గారు మనసు బాలేదని ఊరెళ్లారు. తనొచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? ఇన్ని రోజులు మీకు దూరంగా బ్రతికి ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాను. ఇప్పుడు మీరు దగ్గరయ్యాక మళ్ళీ మిమ్మల్ని దూరం చేసుకుంటే మాత్రం నేను బ్రతకలేనండి. అయినా తనకి సహాయం చేయడానికి కోర్టులు చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ మాకున్న ఏకైక దిక్కు మీరేనండి, మీరే. ఇప్పుడు ఏం జరిగిందని దీపా అంత కంగారు పడుతున్నావు? ఏమి జరగకూడదనేనండి నా బాధ. మీ ఒంట్లో నుండి ఒక్క రక్తపు చుక్క కింద పడినా నేను భరించలేనండి, నేను భరించలేను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాల జోలికి వెళ్ళకండి. అలాగే పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దు దీపా. మీరేం మాట్లాడకండి, నేను చెప్పింది చెయ్యాలి అంతే. మీరు జ్యూస్ తాగాల్సిందే. చెప్పు ఆకాష్. కళ్యాణి, అది ఏంటి ఆకాష్ చెప్పు. ఏం లేదు కళ్యాణి, రఘురామ్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సింది ఏం లేదు. తలకి చిన్న గాయమైంది అంతే. నేనే ఇంటి దగ్గర దింపేసి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి చూస్తావని చెప్తున్నాను. సరే ఆకాష్, నేను వెంటనే వెళ్తున్నాను. ఉంటాను. రఘురామ్ గారు, రఘురామ్ గారు, రఘురామ్ గారు. కళ్యాణి గారు, రఘురామ్ గారికి యాక్సిడెంట్ అయిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడున్నారు? పైన. రఘురామ్ గారు, ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు కళ్యాణి, కూర్చోండి. చిన్న దెబ్బే. మీకు యాక్సిడెంట్ జరిగిందని ఆకాష్ చెప్పగానే ఎంత కంగారు పడ్డానో తెలుసా? అయినా ఏంటండి మీరు, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. మీకేమైనా జరిగితే దీప పరిస్థితి ఏంటో ఆలోచించారా? తను ఎన్నో ఆశలతో మీ దగ్గరకొచ్చింది. ఈ సమయంలో తనని సంతోషంగా ఉంచాల్సింది పోయి ఇలాంటి పరిస్థితులు కల్పించుకుంటే తన మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది ఏం లేదు కళ్యాణి, రోడ్డు మీద వెళ్తుంటే ఓ తాగుబోతు వెద రోడ్డుకి అడ్డంగా వచ్చాడు. వాడితో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో తలకి చిన్న గాయమైంది. తాగుబోతులతో ఎందుకు పెట్టుకున్నారండి? ఇది చిన్న గాయం కాబట్టి సరిపోయింది. అదే బలంగా తగిలుంటే? కళ్యాణి ప్లీజ్, ఇక ఆపుతావా? దీప కూడా నన్ను ఇన్ని ప్రశ్నలు వేయలేదు. దీప, కళ్యాణ్కి కొంచెం కాఫీ తీసుకురా. అలాగేనండి. టాబ్లెట్లు అవి సరిగ్గా వేసుకుంటున్నారా? అవన్నీ దీపే దగ్గరుండి చూసుకుంటుంది. మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేనే ఇంత కంగారు పడ్డానంటే తను ఇంకెంత బాధపడుంటుందో. ఇంకెప్పుడు ఇలా అజాగ్రత్తగా ఉండకండి. అలాగే కళ్యాణి.
కాఫీ. థ్యాంక్ యూ. ఓకే రఘురాం గారు, టేక్ కేర్. నేను వెళ్ళొస్తాను. అలాగే. వెళ్ళొస్తాను దీపా. ఏవండి? దీపా, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. త్వరగా టిఫిన్ పెట్టు. ఒక్క నిమిషం అండి. ఏంటి దీపా? నాకు కొంచెం డబ్బు కావాలండి. దానికి ఎందుకెంత మొహమాటం? తీసుకో. ఎంత కావాలి? షాపింగ్ చేయాలండి. నా చీరలన్నీ పాత పడిపోయాయి. ఓ, చీరల కోసమేనా? ఓ పంచే, కార్నర్లో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేయి. నీకు కావాల్సిన చీరలు ఉంటాయి. ఆ చీరలు నీకు నచ్చకపోతే నేనే దగ్గరుండి షాపింగ్ తీసుకెళ్తాను. అంతేకాదు, ఇకపై నీకు ఏ అవసరం వచ్చినా మన మేనేజర్ని అడిగి డబ్బులు తీసుకో. అంతేగాని ప్రతిసారి నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను కింద ఉంటాను, డ్రెస్ చేంజ్ చేసుకురా. అలాగేనండి. అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళని రెడీ అవ్వమంటే చాలు, అన్నీ మర్చిపోతారు. దీపా, త్వరగా రావాలి, టైం అవుతుంది. వస్తున్నానండి. వావ్ దీపా, ఈ చీర నీకు ఎక్సలెంట్ గా ఉంది తెలుసా? థ్యాంక్స్ అండి. ముందు టిఫిన్ పెట్టండి, నేను థ్యాంక్స్ చెప్తాను. సరే. చాలు చాలు. అన్ని చీరలు ఎప్పుడు తీసుకొచ్చారండి? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారా? అవి నీకోసం తెచ్చినవి కాదు దీపా, కళ్యాణి కోసం. కళ్యాణి కోసమా? ఎవరైనా పెళ్ళైన తర్వాత కొనిస్తారు. మీరేంటి పెళ్లికి ముందే తన కోసం అన్ని చీరలు కొనిపెట్టారు? అవి పెళ్లికి కొన్నవి కాదు. మరి కళ్యాణి ఇంటికొచ్చినప్పుడు తను కట్టుకోవడం కోసం కొన్నవి. కళ్యాణి ఈ ఇంట్లో ఉండడం ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. నీకు అసలు విషయం చెప్పలేదు దీపా. కళ్యాణి కొద్ది రోజులు నాకు భారీగా నటించింది. భార్యలా నటించటం ఏంటండి? అసలేం చెప్తున్నారు మీరు? తీరిగ్గా అన్ని విషయాలు తర్వాత చెప్తాను దీపా, ఓకే? ఏమండి? టెన్షన్ పడకు దీపా, తర్వాత అంతా క్లియర్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి, ఓకే? బాయ్. పాపం కళ్యాణమ్మ బతికేంటే అలా అయిపోయింది. కళ్యాణమ్మ ఈ ఇంటికి కోడలిగా వస్తుందని అందరం సంతోషపడ్డాం. ఆ సంతోషమంతా 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ తిరుగుతుంటే నా అదిష్టే తగులుతుందేమో అనిపించేది. ఆ కళ్యాణమ్మ దురదృష్టం కొద్దీ రఘురాం మొదటి భార్య తిరిగొచ్చింది, కానీ లేదంటే ఈ పాటికి కళ్యాణమ్మ సంతోషంగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉండేది. అవునయ్యా,
భార్య తిరిగొచ్చిందన్న సంతోషంలో బయటపడటం లేదు గాని రఘురాంబాబుకి కళ్యాణం అంటే ఎంత అభిమానం ఉందో మనకి తెలీదా? అది అభిమానం కాదే, ప్రేమ. రెండిటికి చాలా తేడా ఉంది. రఘురాంబాబుకి కళ్యాణమ్మ మీద ఉన్నది ఖచ్చితంగా ప్రేమే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఒక మగాడిగా అతని తల్లి కోసం ఒక అమ్మాయి తన జీవితాన్నే త్యాగం చేసిందంటే ఏ మగాడికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలగ చెప్పు? అయినా కళ్యాణమ్మ లాంటి మంచి మనిషి ప్రేమ పొందటానికి కూడా అదృష్టం ఉండాలి. వీళ్ళకి రాసిపెట్టలేదు. ఈరోజు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.